ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి ఉండే పనే కదా. పిల్లలు వెళ్ళగానే ఇల్లంతా చూస్తే ఒక్కసారి బాబు ఈ పనంతా ఎప్పుడు చెయ్యాలిరా బాబు అనిపిస్తది. మా అమ్మమ్మ అనేది చిన్నప్పుడు ఏ పనైనా చూస్తూ ఉంటే అలా దెయ్యంలా కనిపిస్తది. అది చేసుకుంటూ వెళ్ళిపోతే దానికదే తరిగిపోతది అనేది. అలాగా మనం స్టార్ట్ చేసినప్పుడు చూస్తే భయమేస్తది. ఎప్పటికవుతదిరా బాబు అని. కానీ నేను మొదలెట్టేటప్పుడు 7:30 అయింది. ముందుగా అయితే పక్క బట్టలు మడత పెట్టేసి ఇల్లంతా తుడుచుకొచ్చేసి గిన్నెలు తోమేసి తడిగుడ్డ పెట్టేసి బట్టలు మడత వేసి ఎక్కడెక్కడ సర్దేసి ఇప్పిన బట్టలన్నీ మిషన్లో వేసి అప్పుడు స్నానానికి వెళ్తాను. స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసుకుంటే ఆ రోజు పూజ చేసుకుంటే చేస్తాను. లేదంటే టిఫిన్ చేసేసి మళ్ళీ నాకు ఇదంతా అయ్యేటప్పటికి 2 గంటలు టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ మా వారికి నా కోసం వంట అయితే చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే చేసుకునే క్లీనింగే ఇది. ఆడవాళ్ళకి అందరికీ ఉండే పనే. మగవాళ్ళు అయితే ఎంత సింపుల్ గా తీసి పడేస్తారో, ఏం పని ఉంటది ఎంతసేపట్లో చేస్తారు అంటారు. మా వారైతే అందరు, కానీ మా అబ్బాయి అంటాడు ఏం పని ఉందమ్మా నీకు అంటాడు. వాడు చూస్తేనే కదా తెలిసింది మనం ఎంత పని చేస్తున్నాం అనేది. మీ ఇంట్లో ఉన్నారు అలా అనేవాళ్ళు?